హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. ఇది మీ సినిమా ప్రియుల సొంత గూడు. ఇక్కడ మనం సినిమాల గురించి, వాటి వెనుక ఉన్న కథల గురించి, నటీనటుల ప్రతిభ గురించి చర్చిస్తాం. మీరు సినిమా లవర్స్ అయితే ఈ ఛానల్ మీ కోసమే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ కామెంట్స్లో మీ ఆలోచనలు మాతో పంచుకోండి. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఒక ఐకానిక్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్, రంగస్థలం. 2018లో విడుదలైన ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారి అద్భుతమైన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ వీడియోలో రంగస్థలం సినిమా గురించి, దాని లెగసీ గురించి, రామ్ చరణ్ గారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ గురించి, మరియు ఈ సినిమా ఎందుకు అంత ప్రత్యేకమైందో వివరంగా మాట్లాడబోతున్నాం. సో రెడీగా ఉన్నారా? లెట్స్ డైవ్ ఇన్. రంగస్థలం అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ఒక సామాన్య యువకుడి గుండెలోని ధైర్యాన్ని, ప్రేమను, ఆవేశాన్ని చూపిస్తుంది. సుకుమార్ గారు తనదైన శైలిలో ఈ సినిమాని ఒక విజువల్ ట్రీట్గా, ఎమోషనల్ డ్రామాగా మలిచారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించాయి. రంగస్థలం కథ ఒక గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ అధికారం, అన్యాయం మరియు అవినీతి గురించి చర్చిస్తుంది. ఈ సినిమా కేంద్ర బిందువు చిట్టిబాబు, ఒక వినికిడి సమస్య ఉన్న యువకుడు. రామ్ చరణ్ గారు ఈ పాత్రలో జీవించారు. చిట్టిబాబు ఒక సామాన్యుడు, కాని అతని గుండెలో ఉన్న ధైర్యం, నీతి మరియు తన ప్రియమైన వారికోసం పోరాడే తత్వం అతన్ని ఒక హీరోగా మారుస్తుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ ప్రేక్షకుల గుండెలను తాకుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నటన గురించి మాట్లాడకుండా రంగస్థలం గురించి చర్చ సంపూర్ణం కాదు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. వినికిడి సమస్య ఉన్న ఒక గ్రామీణ యువకుడి పాత్రను పోషించడం అంత సులభం కాదు. కాని రామ్ చరణ్ గారు ఆ పాత్రలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆ పాత్రను సజీవం చేశారు. చిట్టిబాబు యొక్క ఆవేశం, ప్రేమ, హాస్యం మరియు ధైర్యం అన్నీ రామ్ చరణ్ గారి నటనలో ప్రతిబింబించాయి. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ గారు చేసిన తయారీ కూడా ప్రశంసనీయం. వినికిడి సమస్య ఉన్న వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, ఎమోషన్స్ ఇవన్నీ అతను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఈ పాత్రలో అతని డెడికేషన్ కారణంగానే రంగస్థలం సినిమా అంత పెద్ద విజయం సాధించింది. ఈ పాత్రకుగాను రామ్ చరణ్ గారు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్, తెలుగు అందుకున్నారు. ఇది అతని నటనా ప్రతిభకు నిదర్శనం. సుకుమార్ గారు తన సినిమాల్లో ఎల్లప్పుడూ కొత్తదనాన్ని, లోతైన కథనాన్ని తీసుకొస్తారు. రంగస్థలం కూడా ఆ విషయంలో మినహాయింపు కాదు. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యం, అక్కడి పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ అన్నీ చాలా సహజంగా, రియలిస్టిక్గా చూపించారు. సుకుమార్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు కథనం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకవైపు రామ్ చరణ్ గారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, మరోవైపు సుకుమార్ గారి విజన్, ఈ రెండు కలిసి రంగస్థలంని ఒక ఐకానిక్ సినిమాగా మార్చాయి. రంగస్థలం సినిమాలో సినిమాటోగ్రఫీ ఒక హైలైట్. రత్నవేలుగారి కెమెరా పనితనం ఈ సినిమాని ఒక విజువల్ ట్రీట్గా మార్చింది. గ్రామీణ నేపథ్యం, అక్కడి పరిసరాలు, పొలాలు, గ్రామ జీవనశైలి అన్నీ చాలా అందంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక కథను చెప్పినట్లు ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి చెప్పాలంటే ఇది సినిమాకి ఒక పెద్ద ఆస్తి. రంగస్థలాన పాట అయినా, రంగమ్మ మంగమ్మ పాట అయినా, ప్రతి పాట సినిమా కథలో ఒక భాగంగా మారింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా యొక్క ఎమోషనల్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. రామ్ చరణ్ గారితో పాటు సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, జగపతి బాబు మరియు ఇతర సహాయ నటులు కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. సమంత గారు రమలక్ష్మి పాత్రలో చాలా సహజంగా కనిపించారు. ఆమె మరియు రామ్ చరణ్ గారి జోడీ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. జగపతి బాబుగారు విలన్ పాత్రలో తమదైన ముద్ర వేశారు. రంగస్థలం సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప లెగసీని సృష్టించింది. ఈ సినిమా ఒక రస్టిక్ డ్రామాగా, ఎమోషనల్ జర్నీగా మరియు ఒక సామాజిక సందేశంగా నిలిచింది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సామాన్యుడి కథ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఒక నటుడిగా మరింత గౌరవాన్ని సంపాదించారు. రామ్ చరణ్ గారి చిట్టిబాబు పాత్రకు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్, తెలుగు రావడం ఈ సినిమా యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అవార్డు కేవలం రామ్ చరణ్ గారి నటనకు మాత్రమే కాదు, సుకుమార్ గారి దర్శకత్వానికి, ఈ సినిమా యొక్క టీంకి కూడా ఒక గౌరవం. రంగస్థలం ఒక సినిమా కంటే ఎక్కువ. ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. మీరు డ్రామా, యాక్షన్, రొమాన్స్ మరియు సామాజిక సందేశం కలిగిన సినిమాలు ఇష్టపడితే రంగస్థలం మీకు తప్పక చూడాల్సిన సినిమా.
ఈ సినిమా ప్రతి సన్నివేశం మీ గుండెలను తాకుతుంది, మీ ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఫ్రెండ్స్, రంగస్థలం సినిమా ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవం. రామ్ చరణ్ గారి నటన, సుకుమార్ గారి దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం, రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఒక ఐకానిక్ ఫిల్మ్గా మార్చాయి. మీరు ఈ సినిమా చూసి ఉంటే కామెంట్స్లో మీకు ఈ సినిమాలో ఏ సన్నివేశం బాగా నచ్చిందో చెప్పండి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి, మీరు నిరాశపడరు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కాబట్టి మీరు మా తదుపరి వీడియోస్ని మిస్ అవ్వరు. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, మరియు కామెంట్స్లో మీ ఆలోచనలు మాతో పంచుకోండి. మీ సపోర్ట్ లేకుండా మా ఛానల్ ఇంత దూరం రాలేదు, కాబట్టి మీకు థాంక్స్ ఎటాన్. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే ఎంటర్టైన్డ్. బై బై.